హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనుకొని ఇప్పటి వరకు వచ్చింది. ఇంక ఈ ఇయర్లో కూడా స్టార్ట్ చేయకుంటే నేను చేయలేను ఇంకా, అందుకనే స్టార్ట్ చేయను. నా ఈ ప్రెప్లో సెకండ్ ట్రయల్ వీక్ అయితే నడుస్తాను అనమాట. నాకు కోచ్ అయితే ఎవరు లేరు, నేనే నా ఓన్గా చేస్తాను. మంచిగానే అవుతుంది ప్రెప్ అయితే, చూడాలి లాస్ట్ వరకు ఎట్లా అవుతుందేమో అని. ఇది ఒక ట్రయల్ మాత్రమే, ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా నేర్చుకుందాం, ఏం కాదు. ఓకే, ఇంకా మన వర్కౌట్ అయితే ఉంది. ఇవాళ ప్రీ వర్కౌట్ మీల్ అయితే తీసుకొని వర్కౌట్కి అయితే స్టార్ట్ అయిపోదాం. మనం ఆర్డర్ చేసిన సరుకు కూడా అయితే వచ్చేసింది అనమాట, మీరు చూడొచ్చు. ఇంకా ప్రీ వర్కౌట్ మీల్ అయితే తీసుకొని మనం వర్కౌట్కి అయితే వెళ్దాం. వర్కౌట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కలుద్దాం. నా ఈ ప్రెప్ మొత్తంలో ఈ ఒక్క డెజర్టే నన్ను కాపాడింది. పెరుగు ఒక 200 గ్రామ్స్ తీసుకుంటాను, దాంతోపాటు వే ప్రోటీన్ ఒక స్కూప్ తీసుకుంటాను అనమాట. నేను టీఎస్ఏ టెక్ వాళ్ళది తీసుకుంటాను. ఇదే ఎందుకంటే నాకు మంచిగా అనిపించింది, డైజెషన్ కానీ నా రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చినాయి. ఈ ప్రెప్ మొత్తం ఇదే వాడినాను. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే టీఎస్ఏ టెక్ వాళ్ళది నా కోడ్ యూజ్ చేయండి, సాయిష్ 100 అని, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. చూపిస్తా ఇది ఎట్లా చేస్తానేమో అనేది ఒకసారి. 200 గ్రామ్స్ కర్డ్ తీసుకున్నాను, దాంట్లోకి 1 స్కూప్ వే ప్రోటీన్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలా. చూడండి ఎట్లయిందో, లిటరల్గా చెప్తాను. స్వర్గం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫ్రెంచ్ వెనిలా ఫ్లేవర్ వాడతాను. దాంట్లో 3 ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. మ్యాంగో ఒకటి, ఫ్రెంచ్ వెనిలా ఒకటి, ఇంకొకటి బనానా ప్లస్ స్ట్రాబెర్రీ మిక్స్ అయినా ఉంటుంది. సూపర్ ఉంటాయి, ఊరుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ మీల్ ఇదే అనమాట. ఎప్పుడు నేను ఇదే తీసుకుంటాను, కాకపోతే దీంట్లో ఎక్స్ట్రా ఓట్స్ ఉంటాయి అంతే. కాకపోతే ఇప్పుడు మనం వీక్లో ఉన్నాం కాబట్టి నేను ఓట్స్ని కట్ చేసినాను. స్వీట్ పొటాటో, కర్డ్, వే ప్రోటీన్ అంతే అనమాట. ఇదైతే తీసుకొని మనం వర్కౌట్కి అయితే వెళ్ళిపోదాం. లిటరలీ చెప్తున్నాను, వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. ఐ లవ్డ్ ఇట్. వర్కౌట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఏం చేసినానంటే తిన్నాను, ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్నాను, మంచి నిద్ర వచ్చింది, పడుకునేసాను. సరే ఇప్పుడైతే మనం వర్కౌట్కి అయితే వెళ్ళిపోతాం. మనం ఇప్పుడే జిమ్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ అయితే తీసుకొని వర్కౌట్కి అయితే వెళ్ళిపోదాం. నేను ఎప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేసినా కూడా ఒక 10 మినిట్స్ స్లో స్టడీ కార్డియో చేస్తాను, ఎందుకంటే నా జాయింట్స్ మొత్తం ఫ్రీ అవుతాయి. దాని తర్వాత నేను వర్కౌట్కి వెళ్ళి లైట్ వెయిట్తో స్టార్ట్ చేస్తాను. నా వర్కింగ్ సెట్ స్టార్ట్ చేసే ముందు ఒక 2-3 సెట్స్ లైట్ వెయిట్తో కొడతాను అనమాట. మీరు కూడా అట్లా చేయండి, ఈ వర్కౌట్ మంచిగా అవుతుంది. లేకుంటే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. వర్కౌట్కి అయితే వచ్చేసాం అనమాట. జిమ్లో ఎవరు లేరు కాబట్టి వచ్చినా నేను, ఎందుకంటే ఫస్ట్ టైం షూట్ చేస్తాను కదా, కొంచెం సిక్ అయితే ఉంటుంది. చూద్దాం. మనం ఇవాళ వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ బ్యాక్ అనమాట. నేను ఎప్పుడు చెస్ట్ వర్కౌట్ ఫ్లైస్తోనే స్టార్ట్ చేస్తాను. చలో స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ అయితే ఇప్పుడే ఫినిష్ అయిందనమాట. చెస్ట్కి ఒక 3 వేరియేషన్స్, బ్యాక్ 4 వేరియేషన్స్ చేసి వర్కౌట్ని అయితే ఫినిష్ చేయను. చాలా కష్టంగా అయిందనమాట, ఘోరం. ఇవాళ డే 2నే, ఇంకా 2 డేస్ సర్వే అవ్వాలా. దాని తర్వాత మనం కార్బ్ లోడ్ అయితే పెట్టుకున్నాం. చూడాలి ఎట్లా వెళ్తుందో ఏమో. కండిషన్ అయితే ప్రజెంట్ ఇదనమాట. ఒకసారి పోజింగ్ చేస్తాను, ఎట్లుందో మీరైతే కామెంట్ చేయండి.
అయితే మెన్స్ ఫిజిక్ కేటగిరీ ఆడదాం అనుకుంటా, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం 8% అట్లున్నా కూడా మనం స్టేజ్ అయితే ఎక్కచ్చు అనమాట, మరీ లీన్ లేకున్నా కూడా. అందుకనే నేను మెన్స్ ఫిజిక్ కేటగిరీ ఆడదాం అనుకుంటున్నాను. పోజింగ్ అయితే అంత బెటర్ లేదు, మెల్లమెల్లగా పోజింగ్ కరెక్షన్స్ కూడా చేసుకోవాలన్నమాట. చేసుకుందాం. మాట్లాడడానికి కూడా అవుతలేదు, షివరింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకెళ్ళి ఇంకా కార్డియో కూడా ఉంది ఇవాళ. 15K స్టెప్స్ అయితే ఫినిష్ చేయాలా, చూద్దాం. ఇంకెళ్ళి పోస్ట్ వర్కౌట్ కార్డియో కూడా ఒక 30 minutes థ్రెడ్మిల్ మీద అయితే చేసుకొని రూమ్కి వెళ్ళి మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను నేను పోస్ట్ వర్కౌట్లో ఏమేమి తీసుకుంటాను ప్రజెంట్ అనేది. ఓకే, దాని తర్వాత వీడియోని అయితే ఎండ్ చేస్తాను. వాక్ అయితే 30 minutes ఫినిష్ చేసుకున్నాను. ఇంకెళ్ళే దారిలో చికెన్ తీసుకొని డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయి ఇంకా మీల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలా. బ్యాచులర్ కష్టం, చాలా ఘోరంగా ఉంది. ఇదే నా పోస్ట్ వర్కౌట్ మీల్ అనమాట. చికెన్, రైస్, 20 grams పీనట్స్, 20 grams ఆలివ్ ఆయిల్ అయినాను అనమాట. ఇది కుక్ అయిన తర్వాత చూపిస్తాను. మీల్స్ అయితే ఇవే అనమాట, మసాలాలు లేవు, ఏం లేవు. దీన్నే 2 mealsగా డివైడ్ చేసుకొని తినేస్తాను అనమాట. ఈ వీడియో కిందే ఇంతటితో కథం పట్టిస్తాను. నేను ఒక మంచి మైక్ తీసుకున్నాను చూస్తాను, అదే 14,000. నా ఫోన్కి హాఫ్ ప్రైస్ పెట్టాలి అది కొనాలంటే. చూస్తా నెక్స్ట్ మంత్ కానీ ఆ మంత్ కానీ ఖచ్చితంగా మైక్ అయితే ఒకటి తీసుకుంటాను. ఐఫోన్ కూడా కొనిపడతాను మధ్యలో. ఈ వీడియో కిందే నేను ఫస్ట్ టైం చేసినాను వ్లాగ్, ఎట్లా చేసినానేమో నాకు కూడా తెలియదు. ఒకసారి చూసి మీరే కామెంట్ చేయండి, జర సపోర్ట్ చేయండి. చలో ఉంటా, బాయ్.